ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వినాయకుని వివాహానికి అన్ని విఘ్నాలే అంటారు. ఎందుకు వచ్చింది ఈ సామెత? అంటే మరి ఇది కానీ మనం ఏం చేసినా, అంటే ఏ పూజ చేసినా, ఏ మంచి పని చేసినా ముందు ఆయన్నే కొలుస్తాం. ఆయన్ని కొలిసినాకే మిగతా దేవుళ్ళ వైపు చూస్తూ ఉంటాం కదా. మరి ఆయన పెళ్ళికే విఘ్నాలు ఏమిటి? నేను ఇది అథెంటిక్ కథ అవునో కాదో తెలియదు నాకు, కానీ బాగుంటుంది వినడానికి, తెలుసుకోవడానికి కూడా సరదాగా ఉంటుంది. మామూలుగా మనం ఏ చిన్నది చేసినా వినాయకుడే కావాలి ముందు మనకి. వినాయకుడిని కొలవకుండా ఏ పని చేస్తే, ఏ పని అయినా చేస్తే మనకి పనులు పాడైపోతాయి అనుకుంటాం. అసలు మా వైపు అయితే ఉండ్రాళ్ళు పోస్తాను తెలుసా. ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయటమే. వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయటం అంటే ఏమిటో చేయటం కాదు, ఉండ్రాళ్ళు చేయటం బియ్యపిండి బెల్లం కలిపి మనం ఇవి చేసుకుంటాం కదా, చలిమిడి లాంటిది, పచ్చి చలిమిడి. ఆ చలిమిడి చేసి వినాయకుడికి ఒక దండం పెట్టుకోవటం, దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని వినాయకుడికి ఒక దండం పెట్టి ఉండ్రాలు చేస్తాం కదా, వీటిని ఆ వస్తువు మీద 4 చోట్ల 5 చోట్ల అవి పెడతాం అనమాట. పెట్టి దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చేసి అయిపోయింది. ఈ ఉండ్రాళ్ళు వేయకపోతే వస్తువు పాడైపోతుంది, అది పనికిరాదు. అలా నమ్ముతాం మేము. ఉండ్రాళ్ళు బయటమే, వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయటము అనగానే కొత్త వస్తువు తెచ్చుకోగానే వెంటనే బియ్యపిండి బెల్లం వేసి కలిపేసేయటము, ఆ తర్వాత ఏమో ఇది పెట్టేయటము. ఇంతే, ఇదే రకం. ఇది ఒక పద్ధతి, ఒక అలవాటు. మిగిలిన సాధారణంగా అందరూ కూడా ఏదైనా పూజ ఏది మొదలుపెట్టినా సత్యనారాయణ వ్రతంలో ముందు వినాయకుడి పూజ, నిత్య పూజలో కూడా వినాయకుడి పూజ చేస్తాం, గణపతి పూజ చేస్తాం, కనీసం 5 సేవలు 5 ఆరాధనలైనా ఖచ్చితంగా చేయవలసిందే గణపతికి. అయితే వినాయకుడు మనం వివాహితుడు అవునని కాదని 2 కథలు వింటుంటాం మనం. అవునండి. వినాయకుడిని బ్రహ్మచారిగా భావించే విషయమే హెచ్చు. సిద్ధి బుద్ధి ఆయనకి భార్యలని చెప్తారు, కానీ సిద్ధి బుద్ధితో కంటే ఆయన లక్ష్మీ సరస్వతులతోటి పక్కన ఉన్న పిక్చర్లు ఎక్కువ కనపడుతుంటాయి. అవును కదా. అయితే ఈ కథగా చూడండి, సరదాగా ఉంటుంది. ఎప్పటిదో చందమామలో వచ్చిన కథ. తర్వాత కాలంలో కూడా నేను ఇంకెక్కదో పత్రికలో చదివాను, బాగుంటుంది. వినాయకుడట వాళ్ళ అమ్మని, అమ్మ నాకు పెళ్లి చేయవే, ఎప్పటికీ పెళ్లి చేయట్లేదు, అందరూ పెళ్లిళ్ళు చేసేసుకుంటారని అడిగేట. ఆవిడ ఏమందిట, సరే అయినా ఓ పిల్లని చూసుకో, పెళ్లికి కావాల్సింది ఏర్పాట్లు చేసుకో, పెళ్ళెంతలోకి చేయటం, ఏర్పాట్లు ఇంపార్టెంట్, ఇవన్నీ అయ్యాక అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పిందట పార్వతీదేవి. సరే ఈయన ఏం చేసేట, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. బయటకు వచ్చాడు, అటు ఇటు చూసి ఎదురుగుండా కోడి కనపడిందట. ఆ కోడిని, నువ్వు వెళ్ళి పద్మశాలీలు ఉంటారు కదా, సాలివాళ్ళ పేటకు వెళ్ళి కొత్త చీర తీసుకురా, పెళ్లి కూతురికి కొత్త కోక తీసుకురమ్మన్నాడు. కోడి పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. ఏమంటుంది, కొత్త కోకో నడుచుకుంటూ వెళ్ళిందట. ఇప్పుడు ఆ తర్వాత పెళ్ళి అవ్వలేదు. ఈ కొత్త కోకో అని అరిచే అరుపు మాత్రం కోడికి ఫిక్స్ అయిపోయింది అనమాట. అప్పటిదాకా దానికి అరుపు లేదు. మనం కోకో అని వినిపిస్తున్నా, అది యాక్చువల్గా రొకో కాదు, అది కొత్త కోకో అనమాట. కొత్త కోక కావాలి పెళ్లి కూతురికి. అరుచుకుంటూ పోయింది, పేరు మర్చిపోతానని. అది కొత్త కోకో అని అరుస్తున్నది. ఇప్పటికీ తెల్లవారుజాము నుంచి మొదలుపెట్టి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అరుస్తూ ఉంటుంది. అది తర్వాత ఏమైంది, కోడి వెళ్ళిపోయిన తర్వాత ఒక పొట్టేలు ఎదురొస్తే ఈయన ఏమన్నాడంటే, కంసాలి వాళ్ళ వీధికెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. ఆయన అందుబాటులో ఉన్న వాళ్ళకి తలా ఒక పని చెప్తున్నాడు అనమాట. ఈ గొర్రె ఏం చేసినట్ట, వెళ్ళిపోయింది కంసాలి వీధికి, మంగళసూత్రాలు తీసుకున్న తర్వాత ఏమైంది, నోట్తో పట్టుకొస్తుంటే అవి ఎక్కడో జారి పడిపోయినాయి. వాటి కోసం తలంచి వెతుక్కుంటూనే ఉంది ఇప్పటికీ గొర్రె. ఎప్పుడు గొర్రె కిందకే చూస్తుంది, పై చూపు ఉండదు గొర్రెకి. అవునండి. వినాయకుడు పెళ్లి కోసం మొదలుపెట్టిన కింద చూపు ఇప్పటికీ గొర్రెకి అలాగే ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట. సరే అక్కడి నుంచి ఇంకా కాస్త ముందుకెళ్ళాడు ఈయన. వారా వీర అందరు ఒక్కొక్కళ్ళని చూస్తున్నాడు. ఒక చంటి పిల్లాడు, పసిపిల్లాడు, ఒక 3 నెలల పిల్లాడు ఉయ్యాల్లో కనపడ్డాట. ఒరే నేను పెళ్లి చేసుకుంటున్నాను, కుడుములు చేయాలరా, నువ్వు ఉండలు లడ్డూలు చేయమన్నట. పిల్లాడు ఇట్లా 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 అంట మొదలుపెట్టాడు. 3 నెలల ప్రతి పసిబిడ్డ కుడుములు చేస్తూనే ఉంటాడు వినాయకుడు పెళ్లికి. తర్వాత నెలకి వాడికి అది పోతుంది, కొత్తది వస్తుంది. కానీ ఈ కుడుములు మాత్రం 3వ నెలలో ఖచ్చితంగా చేస్తారు. ప్రతి పిల్లాడు చేయవలసిందే కదా. అదే అక్కడి నుంచి ఇవి అయిన తర్వాత ఈయన ఏం చేశాడు, ముందుకెళ్తే ఒక ఏనుగు కనిపించిందట. ఏనుగు కనిపిస్తే ఏనుగుని అడిగాడు, నన్ను నీ మీదకి ఎక్కించుకో, మన ఇద్దరం కలిసి ఊరేగి వెళ్దాం, నేను పెళ్లి కూతురిని వెతుకుంటున్నాను, పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయి, పెళ్లి చేసుకుంటాను నేను చెప్పాడు. చెప్పేసరికల్లా ఏనుంటే, బాబోయ్ నువ్వు ఇంత బరువు, పైగా నీ మొహం నా మొహం ఒకేలా ఉంటాయి, వినాయకుడికి ఏనుగు ముఖం కదా, మనం 2 మొహాలు ఒకేలా ఉంటే అంత శోభగా ఉండదు, నేను నిన్ను ఎక్కించుకోనందుట అనేసరికల్లా, అవురవురా నువ్వు నన్ను ఎక్కిరిస్తావా, మందబుద్ధివి అయిపోతావు, నువ్వు మందబుద్ధివి అవుతావు, ఎప్పటికీ నీకు తెలివి ఉండదు,
నడక తప్పిస్తే నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి శపించేసేట వినాయకుడు. కోపం వచ్చేసి అక్కడి నుంచి ఏమైంది, ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు. ఆయన పెళ్లి చేసుకుని ఆత్రంలో ఉన్నాడు, వెతుకుతున్నాడు పనులు అవ్వాలని. ఒక గాడిద కనిపించిందట. గాడిద కనిపిస్తే ఆ గాడిదని పిలిచాడు, నన్ను మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలని. అనేసరికి నువ్వు చాలా బరువు, నేను నిన్ను మోయలేనంది. అనేసరికి నేను స్థూలంగా ఉన్నానని నన్ను ఎక్కిరిచ్చావు కాబట్టి జన్మాంతం బరువులే మోయి, అందుకు తప్పిస్తే నువ్వు ఎందుకు పనికిరావు. అందుకే బరువు మోయడానికి తప్పిస్తే గాడిద ఇంకొక విషయానికి పని, మనం బరువులే మోయిస్తాం. ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ అయినాయి. అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలో తెలియదు. ఆయనకి ఒక పందికొక్కు కనపడిందట. పందికొక్కు కనపడితే కొక్కు ఒక పని చెయ్యి, మనకి పిసినారు వాళ్ళంతా భూగర్భంలో డబ్బులు దాచిపెడతారు, నువ్వు భూగర్భంలో ఉన్న డబ్బులన్నీ పట్టుకురా, నా పెళ్లికి ఖర్చు పెట్టుకోవాలని చెప్పేట. ఈ పందికొక్కు భూగర్భాలు తవ్వుతూనే ఉంది. ఇప్పటికీ పందికొక్కు పైన ఏం చేయదు, భూమి లోపలే తవ్వుతూ ఉంటుంది. దానికి డబ్బులు దొరకలేదు, వినాయకుడికి పెళ్లి అవ్వలేదు. ఆ తర్వాత ఎలిక కనపడింది. ఈయనకి కనపడేసరికి ఆ ఎలికని నన్ను ఎక్కించుకో, మన ఇద్దరం కలిసి వెళ్దామన్నట్టు. ఆ ఎలిక ఉత్సాహంగా ఒప్పుకుంది. ఆ ఎలిక మీద ఎక్కాడట. ఎలిక ఎంత ఉంటుంది, ఇంతది. ఈయన స్థూలంగా లడ్డుగా బాగుంటాడు. ఈయన ఎక్కించుకుంటే ఎలిక స్లోగా వెళ్తుంది. ఈయన 3 కోట్ల మంది చుట్టాలని పిలవాలా, 30-30 కోట్లు ఉన్నారు దేవతలు, వాళ్ళందరూ చుట్టాలే. అమ్మ వైపు చుట్టాలు కొన్ని, నాన్న వైపు చుట్టాలు కొన్ని. ఈ చుట్టాలే కాకుండా మళ్ళీ మేనమావకు చుట్టాలు, మేనమావ భార్యకి చుట్టాలు, ఇంతమందిని పిలవాలి కదా. ఈ పిలిచే క్రమంలో ఈయన ఏడాదంతా తిరుగుతూనే ఉంటాడు ఎలుక మీద. ఈ ప్రయాణం స్లోగా సాగుతుంది. అందుకని ఇప్పటికీ పెళ్ళి అవ్వలేదు వినాయకుడికి. ఈయన వీళ్ళందరినీ పిలిచి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికల్లా 3వ వస్తుంది. 3వ వస్తే పెళ్లి పనులు పనికిరావు, మళ్ళీ పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన పెళ్లికి జనాలందరినీ పిలుచుకుని వచ్చేసరికల్లా మళ్ళీ 3వ వస్తుంది, పెళ్ళి అవ్వటం లేదు. అట్లా వినాయకుడు పెళ్ళికి ఏ పని పూర్తవక, నీ చూడు సూత్రాలు రాలేదు, కొత్త రాలేదు, డబ్బులు రాలేదు, ఉండలు చేస్తున్న పిల్లాడు ఉండలు మానేసి తర్వాత పని చేస్తుంటాడు, స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఊరేగటానికి ఏనుగు రాదు, ఇంకోటి రాదు, ఏ వాహనము ఆయనకి రాదు, పిల్ల దొరకలేదు. అందుకని వినాయకుడు పెళ్ళికి అన్ని విఘ్నాలే. కోళ్ళు అరుస్తూనే ఉంటాయి, పందికొక్కులు వెతుకుతూనే ఉంటాయి, తవ్వుతూనే ఉంటాయి, గొర్రెలు బొర్రంచుకుని వెతుక్కుంటూ ఉంటాయి. అప్పుడు వచ్చిన పద్ధతులు ఇప్పటికీ పోలేదు. అవన్నీ యథాతథంగా వాటి పైన అవి చేసుకుంటున్నా కూడా వినాయకుడికి వివాహం మాత్రం కాలేదని చెప్తారు. సరదా కథ. చూడు, ఇన్ని వ్యవహారాలు ఇవన్నీ దీంతో అటాచ్ అయ్యి ఉన్నాయి. ఏనుగుది మందబుద్ధి, దానికి సొంతంగా పని చేయటం రాదు, ఎవరైనా నేర్పించాలి, నేర్పించిన పని చేస్తుంది. అంత పెద్ద శరీరం అయినా కూడా. ఇప్పుడు మన గాడిద ఎప్పుడు బరువు మోయడానికి తప్పిస్తే ఇంకా ఏ వ్యవసాయాలకి వాటికి పనికిరాదు. దాని జీవితం అంతే. మీకు కథ ఎంత కరెక్ట్గా కనెక్ట్ చేశారో చూడండి. బాగుంది కదా కథ. మరి పూర్తిగా ఈ సామెతకి సరైన సమాధానం అవునో కాదో తెలియదు, కానీ పిల్లలకు తెలియజేయడానికి బాగా సరదా కథగా అనిపిస్తోంది. ప్లస్ అందరం అనేస్తూ ఉంటాం వినాయకుని వివాహానికి అన్ని విఘ్నాలనే, కానీ ఇది అన్న విషయం తెలిసింది అనుకోండి, ఎవరైనా అడిగినప్పుడు చెప్పడానికి ఉంది కదా. చాలా బాగుంది రమ్మగారు, చెప్పండి పిల్లలకి. ఖచ్చితంగా ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.